గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్లో భాగంగా నిన్న న్యూ టైగర్ రిజర్వ్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు దాని యొక్క కంటిన్యూషన్ క్లాస్ టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేయడానికి గల కారణం, ప్రతి సంవత్సరం పులుల సంఖ్య తగ్గుతూ ఉండడంతో 1973వ సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా పులులను రక్షించడానికి టైగర్ రిజర్వ్స్ను ఏర్పాటు చేసింది. వీటి యొక్క నిర్వహణ బాధ్యతలను ఎన్టీసీఏకు అప్పగించింది. ఎన్టీసీఏ అనగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. ఈ పథకంలో భాగంగా 1973లో 9 టైగర్ రిజర్వ్స్ను ఏర్పాటు చేసింది. వాటిలో మొదటిది జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్. ఇది ఉత్తరాఖండ్లో ఉంది. నేషనల్ పార్క్స్ను కానీ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ను కానీ టైగర్ రిజర్వ్స్గా ప్రకటిస్తారు. అయితే 1964లో IUCN అనే సంస్థ రెడ్ డాటా బుక్లో అంతరించిపోయే జీవులను చేర్చింది. దాని ప్రకారం 1986లో టైగర్ను ఎండేంజర్డ్ స్పీసీస్గా రెడ్ డాటా బుక్లో చేర్చింది. IUCN అనగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ టైగర్స్ డే July 29.